దీపావళి పండుగకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు పర్వకాలంగా పరిగణిస్తారు. తమ పూర్వీకులు సద్గతి కోసం పితృతర్పణాలు, శ్రాద్ధం అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ దీపావళి పండుగ సందర్భంగా జరుపుకుంటారు. అయితే ముఖ్యంగా మెయిన్ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దీపావళి వేడుకలను యముడికి సంబంధించినగా కొన్ని శాస్త్రాలు వర్ణించాయి. అంటే యముడికి సంబంధించినవంటే జీవుల ధర్మాధర్మాలకు తగిన ఫలాలను ప్రసాదించే విశ్వ నియామక శక్తియే యమ. అంటే యమ అంటే మనల్ని కంట్రోల్ చేసేటటువంటిది యమ. అంటే నియంత్రించి, నిగ్రహించి నియమించే దేవత లక్ష్మీదేవి అని యమ శబ్దానికి అర్థం ఉన్నది. అంటే పాపఫలంగా మనకు కలిగేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో, ఆ పాపఫలంగా కలిగేటటువంటి దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని అనుభవించడానికి అమ్మవారిని మనం ఈ దీపావళి